హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మా పొలాల్లో నీళ్ళు కట్టడానికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మా క్లైమేట్ అయితే చూడండి. తెల్లారుజామున పొగమంచండి. వెళ్ళే దారిలో అయితే నాకు జామ చెట్టు అయితే కనిపించింది. దాంట్లో అయితే జామకాయలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. చౌక ఇది ఎవరైనా కోసుకోవచ్చు. ఇది వీళ్ళది వాళ్ళది అని కాదు. పొలాల మధ్యలో గట్ల దగ్గర ఉన్నాయి కాబట్టి. అలా అని కాదు, మా ఊర్లో మనం నాటుకున్న చెట్లైనా ఎవరైనా తినవచ్చు అనమాట. మాకు ఈ అమ్మకానికి అయితే యూజ్ చేయరు. చూపిస్తాను జామకాయలు అయితే. చూడండి, అవన్నీ పల్లేనండి. ఇదిగోండి, మొత్తం పల్లె అన్నమాట. మగ్గినవే, అంటే మరీ అంత అంటే మెత్తగా ఉండేవి కావు. అది చూడండి ఎలా ఉన్నాయి, మొత్తం పల్లెనండి. ఈ వీక్లో వర్షం కారణంగా ఎవరు రాలేదన్నమాట. లేకపోతే ఎవరైనా కొద్దిగా చూడండి, ఉత్తిగానే పడిపోయి మరి పండిపోయి మరి కింద పడిపోయింది. ఇదిగో చూడండి, ఎవరైనా కోసుకోవచ్చండి. ఇదిగోండి ఎలా ఉన్నాయి, మొత్తం పెద్ద పెద్ద పల్లె అనమాట. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇదిగోండి, చెట్టు నిండా జామకాయలేనండి. నేనైతే ఒక 10 పళ్ళు కోసుకున్నాను, ఎందుకు వేస్ట్ చేయడం అనేసి. తెల్లవారుజామున జామకాయలు తింటే సి విటమిన్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిదండి. ఇంకా అలా పోతా నా వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా వెళ్తుండగా మధ్యలో దారిలో అయితే నాకు పీతలు కూడా కనిపించాయండి. చూపిస్తాను, ఇవ్వండి. ఇంకా అది ప్రాణంతోనే ఉన్నాయండి. అది నేను ఎర్లీ మార్నింగ్ కాబట్టి జాగ్రత్తగా పట్టుకొని తాడుతో కట్టేసాను. చూపిస్తాను ముట్టుకొని. నాకు కుదరట్లేదండి వీడియోకి. అవి ప్రాణంతోనే ఉన్నాయి. ఇదిగోండి జామకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవేనండి అవి పీతలు. ఇదండి మా పల్లెటూరి వాతావరణం. మరి ఏ ఊరు అనుకుంటున్నారా? ఏఎస్ఆర్ డిస్టిక్ అండి, అరకు దగ్గర. ఏఎస్ఆర్ డిస్టిక్ అండి, ఉగ్గుంపేట మండలం, రాప గ్రామం అండి. చూడండి తెల్లారుజామున అదిగో ఎలా ఉన్నాయి క్లైమేట్. ఇవన్నీ పొలాలేనండి, చుట్టూ పొలాలే. ఇదిగోండి చెరుకు, జామ చెట్టు. ఇంకా అలా చూడండి, మొత్తం మా ఊరు క్లైమేట్ ఇలా ఉంటుంది అన్నమాట.